రుణాత్మక నిధుల సిద్ధాంతము లోనబుల్ ఫండ్స్ థియరీ సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతాన్ని మెరుగుపరుస్తూ నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన వారు విక్సెల్. విక్సెల్ తర్వాత బెర్టిక్ వోహెలిన్, రాబర్ట్సన్, పిగు, మెర్దాల్, లెండాల్, జాకబ్ వైనర్ ఈ సిద్ధాంతాన్ని విపులీకరించారు. రుణాత్మక నిధులు అంటే వడ్డీ కోసము అప్పు ఇచ్చే ద్రవ్య నిధులు. వడ్డీ కోసము అప్పు ఇచ్చే ద్రవ్య నిధులనే రుణాత్మక నిధులు అని అంటారు. అప్పు ఇచ్చే ద్రవ్య నిధుల మీద వచ్చే ప్రతిఫలము లేదా ధర లేదా వడ్డీనే రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతము తెలియజేస్తుంది. రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతం అనేది రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి రుణాత్మక నిధుల సప్లై, రుణాత్మక నిధుల డిమాండ్. రుణాత్మక నిధుల డిమాండు, రుణాత్మక నిధుల సప్లై ఎక్కడైతే సమానముగా ఉంటాయో అక్కడ వడ్డీ నిర్ణయం అనేది జరుగుతుంది. రుణాత్మక నిధుల సప్లై. రుణాత్మక నిధుల సప్లైలో ఒకటవ అంశము పొదుపు. వడ్డీకి పొదుపుకు అనులోమ సంబంధం ఉంటుంది, అంటే ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. వడ్డీ రేటు పెరిగితే పొదుపు పెరుగుతుంది, వడ్డీ రేటు తగ్గితే పొదుపు తగ్గుతుంది. అంటే ఇక్కడ రుణాత్మక నిధుల సప్లైని పొదుపు నిర్ణయిస్తుంది. ఇది వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది. రెండు, వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టి. వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టి లేదా వాణిజ్య బ్యాంకుల ద్రవ్యం అనేది వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టి అనేది వడ్డీ రేటును బట్టి నిర్ణయించడం జరుగుతుంది. వడ్డీ రేటు పెరిగితే బ్యాంకు ద్రవ్య నిల్వలు పెరుగుతాయి, రుణాత్మక నిధులు పెరుగుతాయి. వడ్డీ రేటు తగ్గితే బ్యాంకు ద్రవ్య నిధులు తగ్గుతాయి, రుణాత్మక నిధులు తగ్గుతాయి. ఈ వడ్డీకుని రుణాత్మక నిధులకు ఇక్కడ ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుంది. మూడు, ద్రవ్యాన్ని దాచిపెట్టకపోవటం. ద్రవ్యాన్ని దాచిపెట్టకపోవటాన్నే ఇక్కడ గుప్తధనము ప్రోత్సహించకపోవటం. గుప్తధనం అంటే వచ్చే ఆదాయంలో రహస్యంగా కొంత నగదును దాచిపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ రకమైన ధనం అనేది వడ్డీ పెరగడం వల్ల రుణాలుగా ఇవ్వడం జరుగుతుంది. వడ్డీ మీద కోరికతో రుణదాతలు ఈ రకమైన ద్రవ్యాన్ని సరఫరా చేయటం జరుగుతుంది. దీనివల్ల రుణాత్మక నిధులు అనేవి పెరుగుతాయి. ఇంతకు ముందు రహస్యంగా గుప్తంగా దాచిపెట్టిన ధనాన్ని రుణాత్మక నిధులుగా మార్చడం జరుగుతుంది. ఇక్కడ వడ్డీ రేటుకు రుణాత్మక నిధులు దాచిపెట్టకపోవటం అనేది, అంటే ఇంతకు ముందు ఉన్న నగదుని ఇక్కడ వడ్డీ కోసము రుణాత్మక నిధులుగా మార్చడం అనేది జరుగుతుంది. ఇక్కడ వడ్డీకి రుణాత్మక నిధులకు ప్రత్యక్ష సంబంధం అనేది ఉంది. అదేవిధంగా ద్రవ్యాన్ని దాచిపెట్టకపోవటానికి రుణాత్మక నిధులకు ప్రత్యక్ష సంబంధం అనేది ఉంది. మూలధన క్షయము. మూలధన క్షయాన్నే పెట్టుబడి క్షయము అని కూడా అంటారు. పెట్టుబడి పెట్టడానికి
ఉపయోగించే నిధులని వడ్డీ రేటును ఊహించి వడ్డీ రేటు ఎక్కువగా ఉండేటప్పుడు ఈ రుణాత్మక నిధుల కోసము ఈ నిధులను కేటాయించడం జరుగుతుంది. అంటే వ్యక్తులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ స్థిర చర ఆస్తులని విక్రయించి ఆ ధనాన్ని వడ్డీకి రుణంగా ఇవ్వడం జరుగుతుంది. దీనివలన రుణాత్మక నిధుల సప్లై పెరుగుతుంది. ఈ రకంగా మూలధనం వలన వచ్చే ఉపాంత ఉత్పాదకత రాబడి అనేది వడ్డీ రేటు కంటే తక్కువగా ఉండేటప్పుడు ఈ రకమైన రుణాలను తీసుకోవటం, సరఫరా చేయటం అనేది జరుగుతుంది. దీన్నే మూలధన క్షయము అని అంటారు. ఈ నాలుగింటిని కలిపి మనము రుణాత్మక నిధుల సప్లైగా చెప్పుకోవచ్చు. దీన్ని సిగ్మా ఎస్ ఈక్వల్ టు సేవింగ్స్ ప్లస్ బ్యాంక్ మనీ ప్లస్ డిస్హార్డింగ్ ప్లస్ డిస్ఇన్వెస్ట్మెంట్ గా పేర్కొంటాం. సిగ్మా ఎస్ ఈక్వల్ టు సేవింగ్స్, బ్యాంక్ మనీ, డిస్హార్డింగ్, డిస్ఇన్వెస్ట్మెంట్. సేవింగ్స్, బ్యాంక్ మనీ, డిస్హార్డింగ్, డిస్ఇన్వెస్ట్మెంట్ కలిపితే సిగ్మా ఎస్. మొత్తము పొదుపుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇదంతా పొదుపు కిందకు వస్తుంది. తర్వాత రెండో అంశము రుణాత్మకమైన నిధుల డిమాండ్. రుణాత్మకమైన నిధులు డిమాండ్ని 3 రకాలుగా విభజించవచ్చు. 1 పెట్టుబడి, 2 వినియోగము లేదా పొదుపు క్షయము, దాచుకోవటం హోర్డింగ్, డబ్బుల్ని దాచుకోవటం. 1 పెట్టుబడి. వడ్డీ రేటుకి పెట్టుబడికి విలోమ సంబంధం ఉంటుంది. వడ్డీ రేటు పెరిగితే పెట్టుబడి తగ్గుతుంది, వడ్డీ రేటు తగ్గితే పెట్టుబడి పెరుగుతుంది. కాబట్టి రుణాత్మక నిధుల డిమాండ్ అనేది ఇక్కడ పరోక్ష అంటే విలోమ సంబంధాన్ని కలిగి ఉంటుంది. 2 వినియోగం. వ్యక్తులకు సంస్థలకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువగా వినియోగం ఉన్నప్పుడు ఆ వినియోగ వ్యయాన్ని భర్తీ చేయటానికి రుణాలు తీసుకోవటం జరుగుతుంది. ఈ రకంగా రుణాలు తీసుకోవటం వల్ల ఆదాయానికి వ్యయానికి మధ్య ఉండే తేడాను భర్తీ చేయటం జరుగుతుంది. ఈ రకంగా భర్తీ చేయటానికి గతంలో మన దగ్గర ఉన్న పొదుపును ఉపయోగించడం జరుగుతుంది. దీనినే పొదుపు క్షయము అని అంటారు. సేవింగ్స్. ఈ సేవింగ్స్ చేసిన మొత్తాన్ని వడ్డీ రేటుకుని సేవింగ్ క్షయానికి ఉండే సంబంధము విలోమ సంబంధం ఉంటుంది. కాబట్టి ఇక్కడ రుణాత్మక నిధులు అనేవి వడ్డీ రేట్ను బట్టి, సేవింగ్స్ బట్టి నిర్ణయించడం జరుగుతుంది. దాచుకోవటం. వడ్డీ రేటుకు దాచుకోవడానికి ఇక్కడ విలోమ సంబంధం ఉంటుంది. వడ్డీ రేటు పెరిగితే తక్కువగా దాచిపెట్టుకోవడం జరుగుతుంది. వడ్డీ రేటు తగ్గితే ఎక్కువగా ద్రవ్యాన్ని దాచిపెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి వడ్డీ రేటు ఎక్కువగా పెరిగినప్పుడు దాచుకున్న ద్రవ్య నిల్వలు అనేవి తగ్గుతాయి.
ఈ రకంగా ద్రవ్య నిల్వల్లో తేడా వస్తుంది. దీనిని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. సిగ్మా డి ఈక్వల్ టు డి ప్లస్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ ప్లస్ సిగ్మా డి మొత్తం డిమాండ్ ఈక్వల్ టు డి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, సేవింగ్స్ హోర్డింగ్, ఈ మూడు అంశాలు కలిపితే సిగ్మా డికి సమానం. దీన్ని ఈ రకంగా కూడా రాయొచ్చు. దీన్ని సిగ్మా ఎస్ ఈక్వల్ టు సిగ్మా డి అని కూడా రాయొచ్చు. సిగ్మా ఎస్ సేవింగ్స్, బ్యాంక్ మనీ, డిస్వార్డింగ్, డిస్ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా సిగ్మా డి ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, హోర్డింగ్. ఈ రెండు సమానం ఉండేటప్పుడే వడ్డీ నిర్ణయం అనేది జరుగుతుంది. వడ్డీ నిర్ణయం రుణాత్మక నిధుల డిమాండ్, రుణాత్మక నిధుల సప్లై ఎక్కడైతే సమానంగా ఉంటాయో అక్కడే వడ్డీ నిర్ణయం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని రేఖాపటంలో చూడండి. ఈ రేఖాపటంలో OX అక్షం పైన రుణాత్మక నిధులు డిమాండ్ను, రుణాత్మక నిధులు సప్లైని గుర్తించడం జరిగింది. OX అక్షం పైన రుణాత్మక నిధుల డిమాండ్, రుణాత్మక నిధులను గుర్తించడం జరిగింది. అంటే రుణాత్మక నిధుల డిమాండ్, రుణాత్మక నిధుల సప్లైని గుర్తించాం. OY అక్షం పైన వడ్డీ రేటుని గుర్తించాం. ఇక్కడ వడ్డీ రేటు ఇక్కడ సిగ్మా ఎస్ అంటే సిగ్మా ఎస్ అంటే మొత్తం పొదుపు మీన్స్ ఈఎస్. సిగ్మా ఎస్ బిఎం, సేవింగ్స్, బ్యాంక్ మనీ, డిస్వార్డింగ్, డిస్ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కలిపితే సిగ్మా ఎస్ గా మనం ర్యాక్ గా పేర్కొంటాం. అదేవిధంగా సిగ్మా డి ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి, డిస్సేవింగ్స్ పొదుపు క్షయము, అదేవిధంగా దాచుకోవటం, ఈ మూడు అంశాలు కలిపితే సిగ్మా డిగా పేర్కొంటాం. సిగ్మా ఎస్, సిగ్మా డి అనే రెండు రేఖలు ఈ బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఇక్కడ వడ్డీగా నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ వడ్డీ ఓఆర్ గా నిర్ణయించాం. కానీ ఇక్కడ మనం ఈ రేఖలనే సిగ్మా ఎస్ ని ఎస్ రేఖ, బిఎం రేఖ, డిహెచ్ రేఖ, డిఐ రేఖగా గుర్తించాము. అదేవిధంగా సిగ్మా డి రేఖల్ని ఇన్వెస్ట్మెంట్, హోర్డింగ్, డిస్సేవింగ్స్ అంటే పొదుపు క్షయము, దాచిపెట్టుకోవటం, పెట్టుబడి, ఈ మూడు రేఖలు. ఈ రేఖల్లో పొదుపు రేఖ అనేది పెట్టుబడి రేఖ. అంటే సిగ్మా ఎస్ లో ఉండే పొదుపు సేవింగ్స్, సిగ్మా ఎస్ లో ఉండే పొదుపు రేఖ. అదేవిధంగా సిగ్మా డిలో ఉండే పెట్టుబడి రేఖలు రెండు E1 బిందువు వద్ద ఖండించుకున్నాయి. E1 బిందువు వద్ద ఖండించుకోవడం వల్ల ఇక్కడ సమతౌల్యంలో ఉంది. అదేవిధంగా మొత్తం పొదుపు, మొత్తం డిమాండ్ కలిపి ఈ బిందువు వద్ద సమతౌల్యంలో ఉన్నాయి.
కానీ ఓఆర్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు, వడ్డీ ఉండేటప్పుడు ఇక్కడ మొత్తము పెట్టుబడి ఆర్బిగా ఉంది, మొత్తము పొదుపు ఆర్ఏగా ఉంది. అంటే ఇక్కడ ఓఆర్ వడ్డీ రేటు ఉండేటప్పుడు మొత్తము పొదుపు కంటే మొత్తము పెట్టుబడి ఎక్కువ. కాబట్టి సిగ్మా ఎస్ రేఖ పొదుపు రేఖ మరియు ఇక్కడ ఉండే పొదుపు రేఖలు ఎడమ వైపు జరుగుతాయి. అప్పుడు వడ్డీ రేటు నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఇక్కడ వడ్డీ రేటు అనిశ్చితత్వాన్ని కలిగి ఉంది. అంటే ఇక్కడ వడ్డీ రేటు స్థిరమైన వడ్డీ రేటుగా లేదు, వడ్డీ రేటులో మార్పు సంభవిస్తుంది. అంటే వడ్డీ రేటు అస్థిరత్వాన్ని కలిగి ఉంది. రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతాన్ని కొన్ని విమర్శలు ఉన్నాయి. రుణాత్మక నిధుల వడ్డీ సిద్ధాంతము అస్థిరమైన సమతౌల్యాన్ని కలిగి ఉంది. సమతౌల్యాన్ని ఈ బిందువు వద్ద నిర్ణయించేటప్పుడు అస్థిర సమతౌల్యం అంటే ఇక్కడ మొత్తము పెట్టుబడి మొత్తము పొదుపు కంటే ఎక్కువ ఉంది. సమతౌల్యం అనేది కరెక్ట్గా నిర్ధారణ అనేది జరగలేదు. ఇది ఒకటవ విమర్శగా చెప్పుకోవచ్చు. 2, అనిర్ధారితమైనది అని అన్సైన్ దీన్ని విమర్శించాడు. ఇది కరెక్ట్గా నిర్ణయించలేదు. అనిర్ధారితమైనది అంటే డిటర్మైన్ కరెక్ట్గా జరగలేదని అన్సైన్ విమర్శించారు. తర్వాతను 3వది కీన్స్ అభిప్రాయం ప్రకారము ఇది గుప్తధనము అనేది అర్ధరహితం. గుప్తధనం అనేది అర్ధరహితం. 4, పొదుపు వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుందని సిద్ధాంతం తెలియజేస్తుంది. ఈ సిద్ధాంతము పొదుపు వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుందని తెలియజేస్తుంది. కానీ పొదుపు వడ్డీ రేటు మీద ఆధారపడి ఉండదు, ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఆదాయం పెరిగితే పొదుపు పెరుగుతుంది, ఆదాయం తగ్గితే పొదుపు తగ్గుతుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ 5, సంపూర్ణ ఉద్యోగిత ప్రమేయం. ఈ సిద్ధాంతము సంపూర్ణ ఉద్యోగిత ప్రమేయం మీద ఆధారపడి ఉంది. కానీ సంపూర్ణ ఉద్యోగిత అనేది ఎక్కడ ఉండదు, నిరుద్యోగిత మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది వాస్తవం కాదు. వీటిని మనం ఈ క్రింద రాయొచ్చు. విమర్శ. 1, అర్ధరహిత సమతౌల్యం. 2, కీన్స్ దృష్టిలో గుప్త ధనం అర్ధరహితం.
అర్ధరహితం. 4 పొదుపు వడ్డీ రేటు మీద ఆధారపడి ఉండదు. సంపూర్ణ ఉద్యోగిత సంపూర్ణ ఉద్యోగిత ప్రమేయం. సంపూర్ణ ఉద్యోగిత ప్రమేయం విమర్శలో 1 అర్ధరహితమైన సమతౌల్యం. సమతౌల్యము అర్ధరహితం. ఇక్కడ సమతౌల్యంలో ఉండేటప్పుడు ఈ పొదుపు పెట్టుబడి తీసుకున్నట్లయితే ఈవన్ దగ్గర ఖండించుకున్నాయి. ఇక్కడ సమతౌల్యం. అంతేకాకుండా ఓఆర్ వడ్డీ ఉండేటప్పుడు ఇక్కడ మొత్తము పొదుపు ఏగా ఉంది, మొత్తము పెట్టుబడి ఏబిగా ఉంది. అంటే మొత్తం పొదుపు కంటే మొత్తము పెట్టుబడి ఎక్కువ. కాబట్టి సమతౌల్యం అనేది స్థిరముగా ఉండదు. అంటే సమతౌల్యము మారచ్చు. కాబట్టి ఇది వాస్తవం కాదు. 2 నిర్ధారితమైనది. అంటే ఇది కరెక్ట్గా డిటర్మైన్ చేయలేదు. నిర్ధారితమైనదని అన్సెన్ వివరించాడు. కీన్స్ దృష్టిలో గుప్తధనం అర్ధరహితం. గుప్తధనం ఎక్కడ ఉండదు. ఆ గుప్తధనం అనేది ఇక్కడ అర్ధరహితము, వర్ణనాతీతంగా ఉందని వివరించాడు. పొదుపు వడ్డీ రేటు మీద ఆధారపడి ఉండదు. పొదుపు ఎప్పుడు కూడా ఈ సిద్ధాంతం ఏంటి చెప్పింది? పొదుపు వడ్డీ రేటు మీద ఆధారపడి ఉంటుంది. పొదుపు వడ్డీ రేటు మీద ఆధారపడి ఉండదు. పొదుపు అనేది ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. ఆదాయం పెరిగితే పొదుపు పెరుగుతుంది, ఆదాయం తగ్గితే పొదుపు తగ్గుతుంది. సంపూర్ణ ఉద్యోగిత ప్రమేయం. సంపూర్ణ ఉద్యోగిత ప్రమేయం మీద ఈ సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది. ఏ ఆర్థిక వ్యవస్థలో కూడా సంపూర్ణ ఉద్యోగిత అనేది ఉండదు, నిరుద్యోగిత అనేది ఉంటుంది.